పాటు ఉన్నవాళ్ళు, యశ్వంత్ పార్ట్నర్స్తో ఉండేవాళ్ళు, ఎంటైర్ నరసింహ అండ్ టీమ్కి అండ్ యశ్వంత్ అండ్ టీమ్కి ఒక పెద్ద చప్పట్లు కొడతామా. ఈ చప్పట్లు కొట్టే దాంట్లో కంజూస్తాను చేయకూడదు. ఒక్క నిమిషం మళ్ళీ దాని గురించి మాట్లాడదాం. చప్పట్ల గురించి ఒక డిస్కస్ చేద్దామంటే చేద్దాం. ఓకే, నాకు అఫ్కోర్స్ 6 o'clock దాకా టైం ఉంది. ఎందుకంటే తర్వాత నా ఫ్లైట్ నేను క్యాచ్ చేయాలి, అగైన్ ముంబై వెళ్ళాలి. అందువల్ల హ్యాపీ మార్నింగ్. బెంగళూరులో బెంగళూరు కాదు, న్యూస్ పేపర్ బ్యాంకులో ఉన్నప్పుడు ఒక న్యూస్ పేపర్లో ఒక ఆర్టికల్ చదివాను. ఆ ఆర్టికల్లో ఏంటంటే ఒక సైంటిస్ట్ దాదాపు 7 ఏండ్ల క్రితం నుంచి ఒక 7 years దాకా ఒక రీసెర్చ్ చేశారు. ఆ రీసెర్చ్ ఏంటి అంటే, ఈ తెలుగు రైటా ఓకే, అక్కడిక్కడ అటు ఇటు కొన్ని కన్నడ తెలుగు మిక్స్ అయి ఉంటాయి. నా తెలుగునే అయితే ఇంట్లో మాట్లాడేది తెలుగునే, అయితే బెంగళూరు కాబట్టి అది మిక్స్ అయిపోయింది. ఓకే, అండ్ 7 years రీసెర్చ్ జరిగింది. ఆ 7 years రీసెర్చ్ జరిగిన రిజల్ట్ వస్తాయి. ఏంటి సార్ ఆ రీసెర్చ్ అంటే? కావాలి కదా, అవునా? 7 years రీసెర్చ్ ఏ దాని మీద అంటే, ఆ సైంటిస్ట్కి ఒక డౌట్స్ స్టార్ట్ అయింది. జెంట్స్కి హార్ట్ అటాక్ వస్తుంది, లేడీస్కి హార్ట్ అటాక్ వస్తుంది. ఈ మిడిల్లో కొన్ని కేటగిరీ పర్సన్స్ ఉంటారు కదా, మంగళముఖి ట్రాన్స్జెండర్. ఓకే, ఆ కేటగిరీ పర్సన్స్కి వాళ్ళని నేను నెగిటివ్ మీన్స్ అలా చెప్పడం కాదు, నేను వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తాను. వాళ్ళ నేచర్ దేవుడు ఇచ్చిన రూట్ అది. ఆ కేటగిరీ పర్సన్స్కి ఎందుకు హార్ట్ అటాక్ 98-99% రాదు అని ఆ సైంటిస్ట్ ఒక 7 years రీసెర్చ్ అయిన తర్వాత ఆ రీసెర్చ్లో బయటపడిన ఒక సత్యం ఏంటంటే, వాళ్ళు రోజుకి లెక్కలేని సార్లు చప్పట్లు పెడతారు. అందుకే వాళ్ళకి హార్ట్ అటాక్ రాదు అనే ఒక చూడండి. మీరు చప్పట్లు తట్టేందుకు ఎంతెంత హెల్త్కి మంచిది. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా కొన్ని విషయాలు చెప్తాను. ఆ విషయాలు చెప్పినప్పుడు మీకు అర్థమైంది. ఇంకా కొన్ని మీతో పాటు ఇప్పుడు ఫోన్ చేశారు కదా, కొన్ని మైండ్కి, కొన్ని బాడీకి, మన దేహానికి కొన్ని ఎక్సర్సైజ్లు చెబుతామా? హ్యాపీ మార్నింగ్. ఎంతమంది పెళ్ళైన వాళ్ళు ఉన్నారు? మ్యారీడ్ పర్సన్స్. చెయ్యి ఎత్తకుండా ఉండేవాళ్ళు ఎవరు? అక్కపక్క సీక్రెట్ తెలియకూడదు, నా అప్లికేషన్స్ చాలా ఉన్నాయి. అలా ఎవరు ఉన్నారా? ఎవరు లేదు. ఓకే, అండ్ పెళ్ళైన వాళ్ళ ఇంటిలో ఎవరెవరైతే మ్యారేజ్ పర్సన్స్ ఉన్నారో ఏ ఫ్యామిలీలో జరగడమే జరగలేదు సార్. ఎవరు సౌండ్ చాలా చేసింది ఇక్కడ వీలేదా అంటే ఇంట్లో చాలా జరిగింది అనమాట. ఓకే, ఇప్పుడు పెళ్ళైన వాళ్ళు ఎవరి ఇంట్లో జరగడం అవలే అంటే ఎవరైనా ఒక చేరెత్తారా? చేరెత్తారా? లేదు. ఒక సెలబ్రేషన్ స్టేజ్లో రజనీకాంత్ ఒక మాట చెప్తారు. పెళ్ళవక ముందు ఒక కుర్రాడు నేను ఎవరినైనా గెలుస్తాను అని అనుకోవచ్చు, పెళ్ళైన వెంటనే అనుకోకూడదు. వాడు ఎవరినైనా గెలుస్తాడంట, అంటే ఒకరిని తప్పి నా భార్యను నేను గెలుస్తాను అనే క్షణమే వాడు ఓడిపోతాడు. ఇది నిజమా? ప్రపంచానికి తెలిసిన సత్యం. ఇప్పుడు నేను మీకు ఇంకొక క్వశ్చన్ అడుగుతాను.
ఆడవాళ్ళు స్ట్రాంగ్, మగవాళ్ళు స్ట్రాంగ్? వాళ్ళు ఆడవాళ్ళు స్ట్రాంగ్ అని చెప్తారంటే నువ్వే చెప్తున్నావు అంటే ఒప్పుకుంటావు, అవునా? నేను కాదు సార్, మీరు కాదు సార్, ప్రపంచం ఒప్పుకోవాలి. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పనా? సింపుల్. మీ ఊర్లో, మన ఊర్లని ఎక్కడైనా శక్తి దేవుడు, దేవత, దుర్గమ్మ తల్లి శక్తి దేవత అని ఆ తల్లిని చెప్పేటప్పుడు, పిలిచేటప్పుడు శక్తి దేవత అని పిలుస్తారు. అలాగే ఏ మగ దేవుడికైనా అలా శక్తి దేవుడు అని పిలుస్తారా? పిలువ. ఆడే దేవుడికి పిలిచేటప్పుడే, అవునా, ఆదిశక్తి, పరాశక్తి అని చాలా వర్డ్స్ వస్తాయి. ఎస్, 100%, దీంట్లో నో డౌట్. ఎందుకు ఇలా చెప్తారో అని చెప్పేదానికి ఒక సీక్రెట్ ఉంది. సింపుల్. మగవాళ్ళు లేచేకి ముందు ఆడవాళ్ళు లేచింటారు, అవునా? మగవాళ్ళు పడుకొని తర్వాత వాళ్ళ పని ముగించుకొని చేస్తారు. ఎప్పుడైనా ఒకసారి వాళ్ళ పని మన వల్ల చేసే అయిపోయిందా అని యోచించేస్తే తప్ప మనం ఆరోగ్యం మనకి ఆ జోలికి అని చెప్తాం, అవునా కాదు? ఎస్ఆర్ఓ. అందువల్ల రెస్పెక్ట్ లేడీస్. అండ్ అయితే ఈ టాపిక్లో ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్లో జగడం అనే టాపిక్ చెప్పాను కదా. ఈ హస్బెండ్ అండ్ వైఫ్లో జగడం అవుతా ఉంటే వాదం వివాదం, ప్రతి వాదనం పోతా ఉంటే నెక్స్ట్ నోటీస్కి దావాలి. ఎస్ఆర్ఓ. నోటీస్ అంటే మీకు అర్థమైందా? వాదం ప్రతివాదం పోతా ఉంటే నెక్స్ట్ నోటీస్కి దావైపోతాయి. ఆ నోటీస్ ఎక్కడైపోయింది, అవునా? అక్కడ రాకుండా ఇప్పుడు నా దగ్గర ఒక సీక్రెట్ ఉంది, సింపుల్. అలాగే ఇంట్లో జగడం అయ్యేటప్పుడు ఆ జగడాన్ని కూల్ చేసే ఒక విధానం ఉంది. చెప్పనా? చెప్పు సార్, తెలియదు. సింపుల్ సార్. ఈ హాల్ పేరేమి? మోహన్ దాస్ కాంప్లెక్స్. ఓకే, మోహన్ దాస్ కాంప్లెక్స్ పోయేంత వరకు మా హస్బెండ్ బాగుండే, మోహన్ దాస్ కాంప్లెక్స్ పోయే వరకు మా వైఫ్ బాగుంది, వాళ్ళ ఆరోగ్యం కరెక్ట్ ఉండ్రి. ఎందుకు అక్కడ పోయి వచ్చిన తర్వాత ఏదో కొంచెం లూజ్ అయింది కదా, ఏదో కొంచెం లూజ్ అయింది కదా అని అనుకోవాలి. అలాంటి సీక్రెట్ ఉంది. సింపుల్. ఇంకా మీకు ఇంట్లో జగడం స్టార్ట్ అయితే మీరు వాదానికి ప్రతివాదన చెప్పకండి. అలా జగడం స్టార్ట్ అయితే మీ ఇంట్లో ఒక గది ఉంటాయి, మీ పర్సనల్ రూమ్. అక్కడ పోయి ఎంత కోపం ఉందో అంత కోపంతో పాటు జోరుగా చప్పట్లు కొట్టాలి. ఎదుటి పర్సన్కి కోపంతో తిడతా ఉంటే ఇంత తిడుతున్నాను, నాకు ఏమీ మాట్లాడకుండా అక్కడ పోయి చప్పట్లు తొడుతున్నారు కదా అని కన్ఫ్యూజ్ అయిపోయాడు. కన్ఫ్యూజ్ అయిపోయి ఆ టాపిక్ కూడా చేసి ఇంకేదో టాపిక్ కూడా ఆలోచిస్తుంటాడు. ఏమైంది, అవునా? అప్పుడు మీ సొల్యూషన్, మీ ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ దొరుకుతుంది, మీ హార్ట్కి సర్క్యులేషన్ అయ్యింది, అవునా కాదా? హ్యాపీ మార్నింగ్. జోరుగా అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ విన్ఫిలిప్ పరివారాన్ని నమ్మునందుకు మీకు నేను ధన్యవాదాలు చెప్తాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మీ నమ్మకాన్ని దాన్ని ఇంకో 5 times 10 times 100 times ఆ నమ్మకాన్ని ఇంకా స్ట్రాంగ్ చేయడానికి, ఆ నమ్మకాన్ని ఇంకా 100 times పెంచడానికి ఏ పని చేయాలో మన మేనేజ్మెంట్ పని చేస్తుంది. ఇప్పుడు చూడండి, జస్ట్ ఈ ప్రోగ్రామ్ ముగించిన వెంటనే ఇమ్మీడియట్లీ రెడ్డి సార్ వెళ్ళారు. ఎందుకంటే అడ్వాన్స్ ట్యాక్స్, టీడీఎస్ అండ్ ఏదైతే బ్యాక్ ఎండ్ పనులు ఉన్నాయో ఆ పనిని కంప్లీట్ చేయడానికి వెళ్ళారు. అండ్ ఇలాగే ఆఫీస్లో, హెడ్ ఆఫీస్లో బ్యాక్ ఎండ్లో కూర్చొని అండ్ ఓవరాల్ ప్రోడక్ట్ లైన్ అండ్ బ్యాక్ ఎండ్లో కొన్ని పనులు అండ్ ఐటీ ఫైలింగ్స్, ఇలాగే బ్యాక్ ఎండ్లో చాలా పనులు ఉంటాయి. ఆ పనులు మిస్టర్ మహేష్ జగల గారు హెడ్ ఆఫీస్లో చేస్తున్నారు. ఈ పనులు ఇక్కడ మనం చేస్తాం అయినా. అండ్ ఇలాగే 24/7 మనల్ని నమ్ముకొని వచ్చిన డిస్ట్రిబ్యూటర్స్ని వాళ్ళు ఏదైతే నమ్మకం పెట్టి మా ద్వారా మన కంపెనీకి వచ్చారో ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి. వాళ్ళు ఏదైతే ఆశతో వచ్చారో ఆ ఆశని
ఆశని తెలుగులో ఏం చెప్తారు, వాళ్ళ కళల్ని నిజం చేసుకోవాలన్నందుకు ఏ రూట్లో వెళ్తే ఆ కళలు నిజమవుతాయో ఆ రూట్లో పోవడానికి వెనుకొని 24/2 ఎఫర్ట్ చేయడానికి మేనేజ్మెంట్తో పాటు పెంచి నమ్మకం మన లీడర్స్ కూడా 24/7 పని చేస్తున్నారు, ఎఫర్ట్ చేస్తున్నారు అని చెప్పుకోవడానికి గొప్పగా ఉంది. అవునా కదా? ఎస్ఆర్ఎస్ ఎస్ మై డియర్ ఫ్రెండ్స్, చాలా ఖుషి అయితే ఉంది. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నిద్ర పడతాము, ఇది పనుకోటామనిందే 12 o'clock, 1 o'clock, 2 o'clock, మళ్ళీ 1 hour నిద్ర, మళ్ళీ మూడో గంటకి లేచి మా ఫ్లాట్కి ఆపోజిట్ దగ్గర 1000 ఎకరాల ఫారెస్ట్ ఉంది బెంగళూరు యూనివర్సిటీ క్యాంపస్. ఆ ఫారెస్ట్ని చూస్తూ కొన్ని లక్షల మంది మనల్ని నమ్మి వచ్చారు. ఆ నమ్మకాన్ని మనం ప్రూవ్ చేయాలి. ఏ రూట్ వెళ్ళాలి, ఇంకా ఏం చేయాలి, ఇంకా ఏం బెటర్ చేయాలి అని ఆలోచిస్తూ కూర్చున్నప్పుడు మా మిస్సెస్ మిడిల్లో కళ్ళుడిసి, నీకు ఇది కావాల్సింది, పన్నుకుంటే రాయి ఎత్తేస్తేనూ తెలుస్తావు నీళ్ళే మీకు. అయినా అంత నిద్రపోయే పర్సన్ మనకు ఒక దేవుడిచ్చిన వరం ఏంటంటే తలదిండుకి ఇస్తే చాలు బ్రహ్మాండమైన నిద్ర. అయినా ఎలా అంటే ఒళ్ళు నిండా పని, కంటి నిండా నిద్ర, ఇంకేం కావాల దేవుడిచ్చిన వరం. ఇలా ఉన్న పర్సన్ లాస్ట్ ఇయర్ ఎప్పుడైతే మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ ఈ టైంలో మనం ఒక నిర్ణయం తీసుకున్నాము, ఆ నిర్ణయానికి మన టీం అంతా సాత్ ఇచ్చే, మన టీం సపోర్ట్ చేసే వాళ్ళు మనల్ని నమ్మి వచ్చారు, వాళ్ళని ఆ డెస్టినేషన్కి తీసుకొని పోవాలనే ఒక జవాబారి నిద్ర రాకుండా చేసి, అప్పుడు మా మేడం ఇదంతా కావాల్సిందా, ఆరాముగా ఉంటుంది, ఇదంతా కావాలనా అని ఆ మధ్యరాత్రిలో లేచేది అని చెప్పుకొని అనేక మళ్ళీ లేడీస్ పుస్తూ ఉంటారు, తప్పు కాదు వాళ్ళు. ఆయన సరే అనుకుని అలా ఆలోచిస్తూ ఇంకా ఏం చేయాలి నేను ఇంకొక యాంగిల్లో మిస్టర్ మహేష్ జగల గారు, రెడ్డి సారు ఇంకా ఏం బెటర్ చేయాలి, ఇంకా ఫాస్ట్గా మన డిస్ట్రిబ్యూటర్స్ని అచీవ్ చేయించేది ఎలా, అలాంటి ట్రాక్ని రెడీ చేయడానికి లాస్ట్ ఇయర్ చాలా 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 బ్యాక్గ్రౌండ్లో పనిచేసిన ఒక ఫలితాంశం కన్యాకుమారి నుంచి పట్టి కాశ్మీర్ వరకు తిరిగి చూస్తుంది అంటే ఇప్పుడు ఫ్రెండ్స్, ఒకే ఏడాదిలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు, గుజరాత్ నుంచి అస్సాం వరకు ఒక కంపెనీ సౌండ్ వింటుంది, వినబడుతుంది. ఎవరు చూడినా డైరెక్షన్ ఇండస్ట్రీలో ఎక్స్పీరియన్స్ పర్సన్ నుంచి పట్టి ఇప్పుడు ఎక్స్పీరియన్స్ అవుతున్న అన్ని లెవెల్ లీడర్షిప్కి ఒక మాట, ఒక వర్డ్ ఆల్ ఓవర్ ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో గుర్తొస్తుంది అంటే దాని పేరే బికాస్ నేను ఎప్పుడు ఒక స్టేట్మెంట్ చెప్తుంటాను, మ్యాన్ నోస్ యాక్షన్, గాడ్ నోస్ ఇంటెన్షన్ అని ఒక మాట చెప్తుంటాను. ఎస్ ఆఫ్ కోర్స్ విన్ఫినిట్ డబ్బు అనే యాంగిల్లో విన్ఫినిట్ స్టార్ట్ కాలే. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మనమల్ని కొంతమంది అనుకున్నారే ఇంకా చాలా చెప్పలేని పరిస్థితి. అయితే అక్కడ ఎదిగామో అక్కడ రెస్పెక్ట్ ఇవ్వాలి, వీళ్ళేంటి. అయితే ఒక్క మాట నేను ఎప్పుడు చెప్తాను, బుల్లెట్ చిన్నగానే ఉంటాయి, దిగితే తెలిస్తే ఏమైంది. అవునా కాదా?
అయితే గాంధీజీని ప్రేమించి దింపునందుకు మనం దేశం నుంచినే పంపించేసాం. నువ్వు పనికిరావు. రైతారంగా గాంధీజీని ట్రైనించి దింపునందుకు మీరు నన్ను ట్రైనించి దింపుతారా రండి, మిమ్మల్ని మా దేశం నుంచినే పంపించేస్తాం. ఒక్క స్ట్రాంగ్ డెసిషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి. మై డియర్ ఫ్రెండ్స్, అక్రాస్ ద కంట్రీ, ఇప్పుడు ఇక్కడ ఉన్నాను, రేపు ముంబైలో ఉంటున్నాను. ఓకే, అండ్ అక్రాస్ ద కంట్రీ ట్రావెల్ చేస్తున్నాను. మీటింగ్ అయిన తర్వాత కొంతమంది లీడర్షిప్ నన్ను వచ్చి కలుస్తారు, పర్సనల్గా వచ్చి కలుస్తారు. సార్, మా పరిస్థితి ఇన్ని రోజులు ఎలా ఉండే అంటే ఉడుకు నెయ్యి చేతిలో పెట్టుకోలేని పరిస్థితి, మింగలేని పరిస్థితి, అలా మా పరిస్థితి ఇలా ఉండే. ఆ పరిస్థితికి ఒక సొల్యూషన్ ఇచ్చారు కదా సార్. ఆ దేవుడు 100 ఏళ్ళు చల్లగా పెట్టింది సార్ మీకు. థ్యాంక్ యూ సో మచ్. అలా చెప్తుంటే ఎస్, ఒక మంచి సమాధానం, ఒక ఫీల్. ఎస్, పోయిన ఏడాది అన్ని రాత్రులు నిద్ర చెడినందుకు, అర్థమైందా? పోయిన ఏడాది అన్ని రాత్రులు నిద్ర చెడినందుకు ఇలాంటి ఒక వర్డ్, థ్యాంక్ యూ సో మచ్. బికాస్ కొంతమంది కొంత డిఫరెంట్గా చెప్తారు. వీళ్ళకి ఆశ చాలా, దురాశ ఏమంటారు తెలుగులో? అతి ఆశ. కన్నడం తెలుగు సేమ్. ఓకే, అతి ఆశ ఇది కన్నడంలో, అతి ఆశ తెలుగులో. అతి ఆశ ఎక్కువ, 100% దాన్ని నేను ఒప్పుకుంటా. మాకు అతి ఆశ ఎక్కువైంది, 100% నేను అక్సెప్ట్ చేస్తాను, ఓపెన్ స్టేజ్లో అక్సెప్ట్ చేస్తాను. మాకు అతి ఆశ ఎక్కువైంది. ఎలాంటి అతి ఆశ అంటే, థ్యాంక్ యూ సార్ నాకు 70,000 వచ్చాయి, థ్యాంక్ యూ సార్ నాకు 80,000 వచ్చాయి, థ్యాంక్ యూ సార్ నాకు 1,00,000 వచ్చాయి, థ్యాంక్ యూ సార్ నేను సైట్ కొన్నాను, థ్యాంక్ యూ సార్ నేను కార్ కొన్నాను, థ్యాంక్ యూ సార్ నేను BMW కార్ కొన్నాను, మర్సిడీస్ బెంజ్ కొన్నాను, ఆడి Q3 కొన్నాను అని థ్యాంక్స్ చెప్పే ఫోన్ కాల్స్ విని థ్యాంక్స్ చెప్పే సిచ్యువేషన్ని చూస్తూ ఇలాంటి మాటల్ని ఇంకా ఎక్కువ వినాలి అనే ఆశ, అతి ఆశ మాలో ఎక్కువైంది. అందువల్ల వెనుకని పుట్టిందని చెప్తాము. అఫ్ కోర్స్ లాస్ట్ ఇయర్ ఏదైతే అనుకున్నామో ఇప్పుడు ఆల్రెడీ ఫ్రెండ్స్, మై డియర్ ఫ్రెండ్స్, మీకు ఇతిహాసంలో చాలా కంపెనీ గురించి స్టడీ చేసి ఉంటారు, చాలా కంపెనీని మీరు చూసి ఉంటారు. ఒక పెద్ద ఆర్గనైజేషన్ స్టార్ట్ అయ్యి అది ఓ స్థాయికి రావాలి అంటే 4 ఏళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 15 ఏళ్ళు ఎఫర్ట్ కావాల్సి పడతారు. అయితే రీసెంట్లీ మన డిస్ట్రిబ్యూటర్ ఒక సన్ CA ఫైనల్ చేసింది. CA ఫైనల్ ఇదే విజయవాడలోనే CA ఫైనల్స్లో ఉన్నాడు. వాడు మన కంపెనీ డీటెయిల్స్ అంతా ఆయనకు తెలుసు. వాడు కంప్లీట్గా వేరే అన్ని కంపెనీ జాతకాలు వాడు, ఈవెన్ జిందాల్ కంపెనీకి ఆడిటింగ్కి వెళ్తాడు. ఓకే, అండ్ ఆ పర్సన్ మన కంపెనీని లాస్ట్ ఇయర్ ట్రాక్ రికార్డ్ అంతా చూసి ఇంకే మనం ఇంకా 94 crores ఉన్నామంటే ఊరుకున్నాను. అది చూడండి, ఒక XYZ అనే కంపెనీ 2004లో స్టార్ట్ అయ్యి 2012 అయితే 84 కోట్లలోనే ఉండేది. మీరేమో స్టార్ట్ చేసిన 9 నెలలనే 94 కోట్లకి వెళ్ళాలంటే మీరు ఎక్కడి నుంచి అక్కడ వెళ్ళాల్సి. బికాస్ నేను వాడికి చెప్పాను, మనకి ఇదేమి మన గోల్ ఇది కాదు, అందువల్ల మనకి చిన్నగా అనిపిస్తూ ఉంది. అదే మనం ఇప్పుడు 500 crores, నెక్స్ట్ 1000 crores, నెక్స్ట్ 2000 crores, నెక్స్ట్ ఆన్ ది వే మన టార్గెట్ 10,000 crores. ఏ తాలూకెళ్ళినా, ఏ గ్రామాలకెళ్ళినా వెల్ఫేర్ కనిపించాలి, వెల్ఫేర్ వర్డ్ కనిపించాలి, వెల్ఫేర్ ప్రోడక్ట్ యూస్ చేస్తున్నా ఇల్లు కనిపించాలి. అది మన డ్రీమ్ అని చెప్పినప్పుడు, సార్ ఇంత చేసిన వాళ్ళు అంత చేయరా? మొదటో ఏడాది ప్రోడక్ట్ బేస్ కంపెనీలో ఇండియాలో స్టార్ట్ అయిన ఇండియన్ కంపెనీ ట్రాక్ రికార్డుని తీస్తే ఫస్ట్ ఇయర్లోనే డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో 100 crores, నేను ఫైనాన్షియల్ ఇయర్ కాకుండా ఇప్పుడు 1 year గురించి చెప్తున్నాను, 12 monthsకి 111 crores టర్న్ ఓవర్ చేసిన వన్ అండ్ ఓన్లీ కంపెనీ వెనుకలు.
విన్ఫినిట్ అని చెప్పుకోవడానికి గొప్పగా ఉంది. ఎస్, ఇప్పుడు నేను లేడీస్కి ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు ఇప్పుడు దానికి ఆన్సర్ చెప్పాలి. సింపుల్ మేడం, ఇప్పుడంతా అన్నం వండేదానికి కుక్కర్ యూజ్ చేస్తారు, అవునా? ముందుగా ఒక 10 years 20 years 15-20 years అన్నం వండేదానికి పాత్రలు యూజ్ చేస్తాం, అవునా? అన్నం వండిందా లేదా అన్న బియ్యం వేసి నీళ్లు పోసి ఉడికినాక అది ఏమంటారు, మెత్తగా అయిందా, దాన్ని ఏమంటారమ్మా, ఉడికిందా లేదా అని చెక్ చేయడానికి ఫుల్ చెక్ చేస్తారా? 4-5 మెతుకుల్ని చెక్ చేస్తారా? 4-5 మెతుకుల్ని చెక్ చేస్తే అది ఫుల్ అయింది తెలుసు, అవునా? మై డియర్ ఫ్రెండ్స్, ఒక అన్నం పాత్రని 4-5 మెతుకులు చాలు, అది అయిందా లేదా. అలాగే వైటో ఏడాదిలోనే ఉడికిందా లేదా అని చూపించాను. మన ట్రాక్ రికార్డ్ చెప్తుంది, మన ప్రీవియస్ ట్రాక్ రికార్డ్ చెప్తుంది, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఒక తపనం తీసుకొని, ఒక తపనతో, ఒక ఛాలెంజింగ్తో, ఒక అర్జుతో చెప్పచ్చు, ఒక ఫైరింగ్ మోడ్తో వచ్చాము. డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ ని ఎవరెవరైతే నమ్ముకొని వస్తున్నారో, డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ లో ఎవరైతే ఛాలెంజింగ్ ని ఫేస్ చేస్తున్నారో, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ నా కెరియర్, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీనే నా ఫ్యూచర్, ఇది తప్ప వేరే లేదు అని పిచ్చి నమ్మకంతో ఎవరెవరైతే వస్తున్నారో, ఎలా వేరే వేరే దేశంలో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఫాస్టెస్ట్ గ్రోత్ ఉన్నాయో అలాంటి గ్రోత్ మన దేశంలోనూ క్రియేట్ చేయాలి అనే ఒక ఆలోచనతో పుట్టిందే మన వెనుకని చెప్పుకోవడానికి గొప్పగా ఉంది, ప్రౌడ్గా గొప్పగా ఈ విషయాన్ని చెప్పుకోవడానికి. అండ్ ఆఫ్ కోర్స్ లాస్ట్ ఇయర్ ఈ మాటల్ని చెప్తా ఉంటాం, అవునా? ఆఫ్ కోర్స్ కంపెనీని నడిపేందుకు మేనేజ్మెంట్కి ఎక్స్పీరియన్స్ ఉండిందిలే. అయితే మేము నేర్చుకునే దాంట్లో చాలా ఫాస్ట్ అని మన మేనేజ్మెంట్ ప్రూవ్ చేసింది. రైట్ ఆర్ రాంగ్? ఆఫ్ కోర్స్ 1.5 year 2020 మార్చ్, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్ ఈ టైంలో వెల్ఫేర్ మేనేజ్మెంట్కి ఎక్స్పీరియన్స్ ఉండిందిలే. అయితే ఫాస్ట్గా నేర్చుకుంటాము అనే ఒక ధైర్యం, అంతేకాకుండా ఫాస్ట్గా నేర్చుకుంటాము అనే నమ్మకం, పట్టుదల, ఆ నమ్మకం మా మీద ఉంది. అందువల్లనే ఈ పొద్దు వెల్ఫేర్ మేనేజ్మెంట్ గురించి ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో చాలా పెద్ద కంపెనీస్ దీని గురించి ఆలోచిస్తుంది. అంటే రీసెంట్లీ ఢిల్లీలో ఒక హెడ్ ఆఫీస్ లో జరిగిన స్టోరీ చెప్పనా? సీక్రెట్ గా ఉండాలి అయినా హ్యాపీ మార్నింగ్. ఒక పెద్ద కంపెనీ హెడ్ ఆఫీస్ లో దాదాపు 8 మంది బ్యాక్ ఎండ్ లో స్టాఫ్ ని పెట్టి, ఈ కంపెనీ ఇంత డిస్టర్బ్ చేస్తుంది, దీని గురించి తీయండి అని 8 మంది స్టాఫ్ని పెట్టి మన వెబ్సైట్ ని ఓపెన్ చేసి, మన యాప్ని డౌన్లోడ్ చేపించి, యాప్ని ఓపెన్ చేసి ఎలా వీళ్ళు ఇలా చేస్తున్నారో అనే నిద్ర చెడుతున్నామంటే హ్యాపీ మార్నింగ్. ఇది లీడర్ గా చెప్తున్నాను, మేనేజింగ్ డైరెక్టర్ గా. ఎప్పుడైతే ఆ బ్యాక్ ఎండ్ ప్లేస్ లో ఇన్ఫినిట్ గురించి దాదాపు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా ఇది అప్పుడు భగత్ సింగ్ స్టేట్మెంట్ గుర్తొచ్చే, ఎదుటి వాడు భయపడాడు అంటే అదే మన మొదటి విజయం. మై డియర్ ఫ్రెండ్స్, వెల్ఫేర్ స్టార్ట్ అయింది ఎవరిని భయపెట్టడానికి కాదు, మన డిస్ట్రిబ్యూటర్స్ ని గెలిపించడానికి, ఆ తపనతో, ఆ ఆశయంతో వెల్ఫేర్ స్టార్ట్ అయింది. ఇప్పుడు జస్ట్ మార్నింగ్ ఒక డిస్ట్రిబ్యూటర్ ఇంటికి వెళ్తే వాళ్ళు చెప్తా ఉంటారు, సార్ మేము సైడ్ వాల్యూమ్ గురించి ఇన్ని ప్రోడక్ట్ ఉన్నాము, వాళ్ళ ఇంట్లో అన్ని ప్రోడక్ట్ ఉంది, ఇన్ని ప్రొడక్ట్స్ ఉంది, అండ్ థ్యాంక్ యూ సో మచ్, మీరు అలాంటి ఒక స్ట్రాటజీనే పక్కకి పెట్టేశారు.
ఇన్ఫినిట్ లో అలాగా ఒక అవకాశమే లేకుండా మీరు చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పినప్పుడు అఫ్ కోర్స్ పర్సనల్గా ఒక మాట చెప్తాను. పర్సనల్గా అయితే పర్సనల్ విషయాలు వద్దని చెప్పు. లాస్ట్ చేసుకున్నా, ఛాలెంజ్ని తీసుకున్నా. అయితే ఒక్క మాట సత్యం, ఎవరైతే మా స్టెప్ని నమ్మి నిలుస్తారో ఆ డిసిషన్కి ఒక బెస్ట్ రిజల్ట్స్ని మన డిస్ట్రిబ్యూటర్ తీసుకుంటారు. అది మన రియల్ సక్సెస్. డబ్బు ఎంత తింటాం సార్, డబ్బు ఎంత తింటాం? అయితే ఒక స్వామీజీని ఒక కుర్రాడు అడిగాడంట, స్వామీజీ ఒక బైక్ తీసుకుంటే ఒక 3 నెలలు 6 నెలలు ఖుషిగా ఉంటాం, ఒక కారు కొంటే కొత్త కారు కొంటే ఒక 1 ఏడాది 2 ఏడాది ఖుషిగా ఉంటాం, ఖుషిగా రైట్ ఆనందం హ్యాపీగా ఉంటాం. ఒక లగ్జరీగా బంగ్లో కడితే ఒక 10 ఏళ్ళ వరకు ఖుషిగా ఉంటాం. అయితే ఒక డౌట్ స్వామి అని అడిగితే ఏంటి చెప్పబ్బా అంటే, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలంటే ఆ స్వామీజీ ఒక మాట చెప్తాడు, లైఫ్ లాంగ్ నీ చుట్టుముట్టు ఉండే వాళ్ళకి హెల్ప్ చేస్తూ వాళ్ళ డెవలప్మెంట్కి సపోర్ట్ చేయి. అప్పుడు వాళ్ళు ఇచ్చే బ్లెస్సింగ్ నీ లైఫ్ లాంగ్ నిన్ను హ్యాపీగా పెడుతుంది. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు ఇన్ఫినిట్ మేనేజ్మెంట్కే కాకుండా ఇన్ఫినిట్లో ఉన్న ప్రతి ఒక్క లీడర్ ఈ మాటని ఇప్పుడు ప్రూవ్ చేస్తున్నారు. వాళ్ళ టీంకి చెక్కుల్ని అచీవ్ చేపిస్తూ, వాళ్ళ టీంలో ఉండే లీడర్షిప్ని డెవలప్ చేపిస్తూ ఆ బ్లెస్సింగ్ని మన లీడర్షిప్ తీసుకుంటున్నారు. అంతేకాకుండా మన డిస్ట్రిబ్యూటర్స్ ఫీల్డ్లో ఆ ఒక బ్లెస్సింగ్ని తీసుకుంటున్నారు. ఎంతో మందికి మన సప్లిమెంట్స్ని రికమెండ్ చేస్తున్నారు. ఎంతో మంది ఎన్నో ఏళ్ళ నుంచి కొన్ని హెల్త్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తుంటే ఆ మెడిసిన్ ద్వారా, వాళ్ళు యూజ్ చేసే మెడిసిన్ ద్వారా మన సప్లిమెంట్స్ని వాడుతూ వాళ్ళకి చిక్కిన బెటర్ రిజల్ట్స్ని మన డిస్ట్రిబ్యూటర్స్తో షేర్ చేసుకొని, థ్యాంక్ యూ మీ ప్రోడక్ట్ నుంచి నాకు ఇలా అయింది, థ్యాంక్ యూ సో మచ్ మీ ప్రోడక్ట్ నుంచి నాకు ఇలా జరిగింది, థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు నేను కొంచెం ఆరాంగా పారాడుతున్నాను, నా డయాబెటిక్ లెవెల్ తగ్గింది అని విష్ చేసినప్పుడు ఆ మాట మీరు విన్నప్పుడు మీకు ఎలా ఉంటాయి? సూపర్ 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 సూపర్. మీరు నాలాంటి వాడైతే నాకు ఇంకొక అతి ఆశ డెవలప్ అయింది. ఆ అతి ఆశ తెలుసా? ఇలా ఇంకా చాలా వర్డ్ వినాలి, ఇంకా చాలా వర్డ్స్ జనాలకి మంచిది చేయాలి, ఇంకా బెస్ట్ రిజల్ట్స్ తేవాలి. అఫ్ కోర్స్ ఆటోమేటిక్లీ మీరు కూడా మనిషి, నేను కూడా మనిషి. ఎస్ ఆర్ నో? ఆటోమేటిక్లీ ఇలా వర్డ్ విన్నప్పుడు మీకు ఏదో ఒక ఫీల్ అవుతుందా? నువ్వు మనిషి, నేను మనిషి. షూర్, ఏమో ఒక సాటిస్ఫాక్షన్ వస్తాయా? ఈ సాటిస్ఫాక్షన్ ఇంకా అంతమందికి మనం బెస్ట్ ఇవ్వాలి, బెస్ట్గా చేయాలి, వాళ్ళకి బెస్ట్ ఇవ్వాలి అని మీకు ఒక పట్టుదల ఇంకా స్ట్రాంగ్ అవుతుందా? రైట్ ఆర్ రాంగ్? ప్రోడక్ట్ గురించి మేము ఇప్పుడు చెప్పను, ఇప్పుడు మీరు చెప్తారు, అవునా కదా? అరౌండ్ లాస్ట్ ఇయర్, ఈ ఏడాది ఎంతోమంది ఆల్రెడీ యూట్యూబ్లో, ఫేస్బుక్లో మన ప్రొడక్ట్స్ని వచ్చిన రిజల్ట్స్ గురించి షేర్ చేసుకుంటున్నారు. ఆ ఒక్కొక్క వీడియోస్ని చూస్తుంటే అండ్ రిజల్ట్స్ని చూస్తుంటే ప్రౌడ్. రీసెంట్లీ మన డిస్ట్రిబ్యూటర్ ఒక డిస్ట్రిబ్యూటర్ ఒక ఫోటో తెచ్చారు, చూడండి సార్. ఇలా అయిండే ప్రాబ్లం, మన ఇన్ఫినిట్ నీమ్ ఆయిల్ వేసి అండ్ మాయిశ్చరైజింగ్ లోషన్ ఇలా అంతా చేసి వాళ్ళు ఇన్ని రోజుల్లో ఇలా ఉనిమి ఒక గాయం ఇలా రికవరీ అయింది అని ఫోటో చూపించినప్పుడు మంజా సమాధానం అనే ఒక ఫీల్. అండ్ అఫ్ కోర్స్ లాస్ట్ ఇయర్ ఏదైతే చెప్పామో ఆ దాన్ని పొద్దు ఇన్ఫినిట్ మేనేజ్మెంట్ ప్రూవ్ చేస్తుంది. రైట్ ఆర్ రాంగ్? హ్యాపీ మార్నింగ్. ఎదగాల, డెవలప్ అవ్వాలా,
అచీవ్ చేయాలనా? లక్షల కొద్ది సంపాదించాలనా? అయితే లక్షల కొద్ది సంపాదించాలంటే లక్షల కొద్ది సంపాదించే ఆలోచన మనతో ఉండాలి. లక్షల కొద్ది సంపాదించాలి అంటే ఆ లెవెల్ని మనం అచీవ్ చేయాలి అంటే ఆ లెవెల్కి వెళ్తాము అనే నమ్మకం మనతో పాటు ఉండాలి. మన జనాలు చాలా మంచిగా ఒక పని చేస్తారు. ఆ మంచిగా చేసే పని ఏంటంటే ఇలాంటి వర్క్షాప్లు ట్రైనింగ్లు అటెండ్ అయినప్పుడు ఎస్ అని అనుకొని ఇమ్మీడియట్గా ఒక అని వెళ్తారు. దీన్ని చాలా చక్కగా బెంగళూరులో ఒక పత్రికర్త ఉండేవాళ్ళు. వాళ్ళు ఒక సీడీలో చాలా బాగా చెప్పేవాళ్ళు. ఇడీ ప్రపంచంలో ఎక్కువ కలలు కనే వాళ్ళు ఎవరంటే మన వాళ్ళు. నిద్రపోత కళలు కదా. ఇడీ ప్రపంచంలో ఎక్కువ కలలు కలలు కనేవాళ్ళు ఎక్కువ ఎవరు కలలు కంటారు అంటే మన వాళ్ళు అని చెప్పుకొని, మన వాళ్ళు ఎలా కళ కంటారంటే రాత్రి ఎంత ఇలా కలలు కనేసి తెల్లారితో లేసి నాకు నీకు సంబంధం లేకపోతాడు. నాకు నీకు సంబంధంలే. నేను ఇద్దరు క్లోజ్ వాట్సాప్లో. ఎంతమందికి లోపల నవ్వు వస్తుంది నాకు అర్థమవుతుంది. ఎంతమంది లోపల చెప్పుకోలేక అవాయిడ్ నన్ను ఎవరు అని అవాయిడ్ చేస్తున్న బాధను నాకు అర్థమవుతుంది. సార్కి అర్థం రైట్ అన్నా సార్. మీటింగ్కి వచ్చినప్పుడు, ఇంకేదో ఘటన నడిచినప్పుడు, ఇంకేదో విషయం జరిగినప్పుడు ఆలోచించే ఆలోచన ఇంపార్టెంట్ కాదు. ఆ ఆలోచన ఎంతవరకు, ఎప్పటి వరకు ఆ ఆలోచనని మళ్ళీ రిపీటెడ్లీ ఆలోచిస్తారో అది